పైథాన్ ప్రోగ్రామింగ్‌లో ఒక మల్టిప్లికేషన్ టేబుల్‌ని ఏ విధంగా ప్రింట్ చేస్తాము అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ నేను నంబర్ అనే ఒక ఇన్‌పుట్ వాల్యూనైతే తీసుకున్నాను. ఇన్‌పుట్ నుంచి నేను టేబుల్ నంబర్ ఏ నంబర్ ఇస్తే నాకు మల్టిప్లికేషన్ టేబుల్ ఆ టేబుల్ అయితే ప్రింట్ అవ్వాలి. సో, ఇక్కడ మనకి టేబుల్ ప్రింట్ అయ్యేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10 వరకు ప్రింట్ అవ్వాలనుకోండి. నైన్త్ టేబుల్ 10 వరకు ప్రింట్ అవ్వాలనుకోండి. 9 వన్స్ ఆర్ 9, 9 టూస్ ఆర్ 18 ఇలా 10 టైమ్స్ అంటే రిపీటెడ్‌గా ప్రింట్ అవ్వాలి కాబట్టి లూప్‌నయితే మనం యూజ్ చేస్తాము. దానికోసం నేను ఫర్ లూప్ అనేదైతే తీసుకున్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్. రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి. టేబుల్ అనేది మనకి ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండ్ 10 గాని, 20 గాని మనం ఎక్కడ తీసుకుంటే అక్కడ వరకు. నాకు 10 వరకు సరిపోతుందనుకుంటున్నాను. అందుకే నేను 11 తీసుకున్నాను. అంటే 11 అంటే 10 వరకు వస్తుంది. మనకి రేంజ్ మాక్సిమం రేంజ్ దాని ముందు నంబర్ వరకు వస్తుంది కాబట్టి నేను ఈ విధంగా అయితే తీసుకున్నాను. జస్ట్ మీరు ప్రింట్, ప్రింట్ చేసేయండి. ఏం ప్రింట్ చేయాలి? టేబుల్ మనకెలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను నంబర్ ఈక్వల్ టు 9 అని ఇచ్చాననుకోండి. అది నంబర్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది కదా! 9 వన్స్ ఆర్ 9 అని రావాలి. అంటే ఫస్ట్ నంబర్ అనేది ప్రింట్ అవ్వాలి. నంబర్, కామా. తర్వాత మనకి టేబుల్ ఫార్మాట్ ఏం ప్రింట్ అవ్వాలి? ఇంటూ అనే సింబల్ ప్రింట్ అవ్వాలి. మనం ఇంటూ అనే సింబల్ కోసం మనం కీబోర్డ్‌లో స్టార్ అనేదైతే యూజ్ చేస్తామో అది రావాలి. దాని తర్వాత ఆ టేబుల్‌ని మనం రో వైసు 1, 2, 3 9 వన్స్ ఆర్ 9 టూస్ ఆర్ ఇలా ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ 1, 2, 3 ఇలా ఇంక్రిమెంట్ అయ్యే వాల్యూ ఏదండి మనకి ఐ అనే వాల్యూ. ఐ అనే వాల్యూ 1 నుంచి లూప్ మళ్ళీ సెకండ్ టైమ్ రిపీట్ అయినప్పుడు ఐ వాల్యూ 2 నెక్స్ట్ టైమ్ ఐ వాల్యూ 3 నెక్స్ట్ టైమ్ ఐ వాల్యూ 4 నెక్స్ట్ టైమ్ ఐ వాల్యూ 5 అంటే ఐ అనేది ఇంక్రిమెంట్ జరుగుతుంది కాబట్టి ఐ. కామా. తర్వాత మనకేం కావాలి 9 ఇంటూ 1 ఈక్వల్ టు అనేదొస్తుంది. ఈక్వల్ టు అనేది డబుల్ కొటేషన్‌లో ఆర్ సింగిల్ కొటేషన్‌లో అయితే మనకి ఈక్వల్ టు అనేదైతే వస్తుంది. నెక్స్ట్ ఏం ప్రింట్ అవ్వాలి? రిజల్ట్ ప్రింట్ అవ్వాలి. 9 ఇంటూ 1 ఎంత? 9. ఆ రిజల్ట్ అనేది ప్రింట్ అవ్వాలి కాబట్టి మనకి నంబర్ ఇంటూ ఐ. జస్ట్ మీరు సింపుల్‌గా ఇలా తీసుకొని ఈ ప్రోగ్రామ్‌ని సేవ్ చేసి, మీరు జస్ట్ రన్ చేస్తే మనకి టేబుల్ అనేదైతే వస్తుంది. చూడండి రన్ మాడ్యూల్ ఇన్వాలిడ్ ఇక్కడ కామా ఇవ్వడం మర్చిపోయానండి నేను. కామా. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి మీరు ప్రోగ్రామ్ అయితే రన్ చేయండి. రన్ చేస్తే మనకి అవుట్‌పుట్‌లో ఏమని అడుగుతుంది? టేబుల్ నంబర్ అనైతే అడగడం జరుగుతుంది. ఇక్కడ టేబుల్ నంబర్ నేను 5 ఇచ్చాను. చూడండి ఫిఫ్త్ టేబుల్ అనేదొచ్చింది. మళ్ళీ ఒకసారి మీరు ఇక్కడ రన్ టేబుల్‌కి వెళ్లి టేబుల్ నంబర్ అది రన్ చేస్తే మనకిక్కడ టేబుల్ నంబర్ అని అడుగుతుంది. నేను 8 అని ఇచ్చాను. 8 టేబుల్ అనేది మీకు ప్రింట్ అవుతుంది. ఇక్కడ మీరు ఫర్ లూప్‌లో ఈ 11 ప్లేస్‌లో నేను 20 తీసుకున్నాను. 21 తీసుకున్నాను. అంటే 20 వరకు మనకి రన్ అవుతుంది. సో, రన్ చేస్తున్నాను. రన్ చేసేటప్పుడు మనకి టేబుల్ నంబర్ అని అడుగుతుంది. నేను ఈసారి 3 అని ఇస్తున్నాను. చూడండి ఈసారి థర్డ్ టేబుల్ అనేది 20 వరకు 3 ఇంటూ 20 ఈక్వల్ టు 60 అనేదైతే మనకు ప్రింట్ అవుతుంది. ఈ విధంగా పైథాన్ ప్రోగ్రామింగ్‌లో మల్టిప్లికేషన్ టేబుల్ అనేది ప్రింట్ చేస్తాము. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.